ఇంకా అమ్మ మమ్మల్ని తీసుకొని బయటికి వచ్చేయాలి అని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. ఒకరోజు అమ్మ చిన్న పని కోసం బయటికి వెళ్ళింది. నాన్నేమో అన్నయ్యని తీసుకొని స్కూల్కి వెళ్ళారు. ఇంట్లో నేను చెల్లి మాత్రమే ఉన్నాం. అమ్మ చాలా హడావుడిగా బాధపడుతూ ఇంటికొచ్చి బట్టలు సర్దుతూ మనం ఇక్కడ ఇంకా ఉండకూడదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పింది. అప్పుడే అమ్మ నన్ను అడిగింది, అన్నయ్య ఎక్కడున్నాడు అని. నాన్నతో స్కూల్కి వెళ్ళాడు అని చెప్పాను నేను. అది వినగానే అమ్మ చాలా బాధపడుతూ, అయ్యో ఇవాళ ఎందుకు స్కూల్కి వెళ్ళాడు, ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కదా అని బాధపడుతూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది. అమ్మ నన్ను ఇలా అడిగింది, అన్నయ్య స్కూల్ నీకు తెలుసా అని. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, కొడుకు స్కూల్ అమ్మకు తెలియకపోవడం ఏంటి అని. అన్నయ్య ఒక చిన్న ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు నాన్న. అన్నయ్య స్కూల్కి వెళ్తున్నాడని మాత్రమే అమ్మకు తెలుసు. ఎక్కడ చదువుతున్నాడు అనేది మాత్రం తెలిసే అవకాశం ఇవ్వలేదు నాన్నగారు. అప్పుడు నేను అన్నయ్య స్కూల్లో ఒక్కసారే చూశాను, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదమ్మా అని చెప్పాను. అంతే, అమ్మ చాలా ఏడ్చింది. ఒకవైపు భయం, నాన్న వచ్చేస్తారేమో, ఇంటికి తిరిగి వచ్చే సమయం అయింది అని ఆలోచనలో ఉండిపోయింది అమ్మ. అలా ఏడుస్తూనే నన్ను చెల్లిని తీసుకొని అమ్మ బస్ స్టాండ్కి బయలుదేరింది. ఆటోలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా నాన్న ఆటోకి ఎదురొచ్చారు. వెంటనే అమ్మ నన్ను చెల్లిని తన ఒడిలో పడుకోబెట్టుకొని మా మీద తన చీర కొంగును కప్పింది. నాన్న మమ్మల్ని గమనించలేదు. అలా బస్ స్టాండ్కి వెళ్ళేసరికి బస్ ఎక్కి హైదరాబాద్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. అసలు అన్నయ్యని కూడా వదిలిపెట్టేసి అంత భయంతో ఎందుకు స్టార్ట్ అయ్యాము అనేది నెక్స్ట్ వీడియో